నమస్తే ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, నిన్న 6th డే వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ రాబట్టింది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది, ఈ రోజుతో ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వబోతుంది. 7th డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో క్లుప్తంగా కలెక్షన్ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఓజీ మూవీ బిగ్గెస్ట్ రికార్డ్ ఇప్పటి వరకు షేరు గ్రాస్ అయితే సాధించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే 2025 గాను సంక్రాంతికి వస్తున్నాము 280 కోట్ల దాకా గ్రాస్ సాధించింది. ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం అయితే ఓజీ మూవీకి అయితే స్పష్టంగా కానుస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక ఈ వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత గ్రాస్ రాబడుతుంది అనేది చాలా ముఖ్యం. 2025కు నెంబర్ 1 రికార్డు గ్రాస్గా ఉంటుందా లేదా, జస్ట్ 5 days వెయిటింగ్. కానీ నిన్న 6వ రోజు 5వ రోజుతో పోలిస్తే కలెక్షన్స్ అనేది కొద్దిగా బెటర్గా అయినాయి. ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ అయితే పెరిగినాయి. వరల్డ్ వైడ్గా 10 కోట్ల 10 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది నిన్న 6th డే ఓజీ మూవీ. ఇక 2 తెలుగు రాష్ట్రాలు 3 కోట్ల 15 లక్షల దాకా అయితే షేర్ రాబట్టింది. గ్రాస్ అయితే ఆల్మోస్ట్ 6 కోట్ల దాకా రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాలు అయితే. ఇక నిన్న 6th డే నైజాంలో 90 లక్షల దాకా షేర్ రాబట్టింది. టోటల్ 6 రోజులకు నైజాంలో 43 కోట్ల దాకా షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కష్టపడాలి. సీడెడ్ మొత్తం మీద నిన్న 6వ రోజు 57 లక్షల దాకా షేర్ రాబట్టింది. 6 రోజులకు 13 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 45 లక్షల దాకా షేర్ రాబట్టింది. 6 రోజులకు ఉత్తరాంధ్ర 12 కోట్ల 30 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 30 లక్షల దాకా షేర్ రాబట్టింది నిన్న 6th డే ఓజీ మూవీ. టోటల్గా 10 కోట్ల 60 లక్షల దాకా షేర్ రాబట్టింది 6 రోజులకు. వెస్ట్ గోదావరి 27 లక్షలు రాబట్టింది నిన్న ట్యూస్డే రోజు. 6వ రోజు అయితే టోటల్ 6 కోట్ల 80 లక్షల దాకా రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 27 లక్షల షేర్ రాబట్టింది నిన్న. 9 కోట్ల 44 లక్షల దాకా ఇప్పటి వరకు 49 లక్షల దాకా షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ నిన్న 6th డే 26 లక్షల దాకా షేర్ రాబట్టింది. టోటల్ 6 days 8 కోట్ల 25 లక్షల దాకా షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 14 లక్షల షేర్ రాబట్టింది. 3 కోట్ల 75 లక్షల దాకా షేర్ అయితే 6 రోజులకు రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు 6 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓజీ మూవీ 108 కోట్ల 50 లక్షల దాకా షేర్ రాబట్టింది. 159 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ. బ్రేక్ ఈవెన్ కావాలంటే 145 కోట్ల దాకా షేర్ రాబట్టాలి. రేపు ఇంకా ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయేటాలకు ఓజీ మూవీకి అయితే చాలా కీలకం. ఎంత షేర్ రాబడుతుంది, ఎంత కలెక్షన్స్ రాబడుతుంది ఈ ఫెస్టివల్ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఓజీ మూవీ కాంతారా మూవీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో రేపు మైత్రి మూవీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ థియేటర్లోనే రిలీజ్ చేస్తుంది. అయినా కానీ నైజాంలో మాత్రం దిల్ రాజు థియేటర్ అయితే ఓజీకి అయితే భారీ స్థాయిలోనే కేటాయించాడు. ఇక కర్ణాటక మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ 12 కోట్లు అన్నారు, 10 కోట్లు అన్నారు. ఇప్పటి వరకు అయితే 6 రోజులకు 8 కోట్ల 84 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మినిమం 11 కోట్లు కూడా కలెక్ట్ చేయాలి కర్ణాటకలో అయితే. ఇంకా తమిళనాడు కానీ కేరళ కానీ హిందీ మార్కెట్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 కోట్ల 95 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మాత్రం కలెక్షన్స్ అయితే పెరిగినాయి. 30 కోట్ల 55 లక్షల దాకా షేర్ రాబట్టింది ఓవర్సీస్లో అయితే. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 13 కోట్ల దాకా లాభాలు అయితే తీసుకొచ్చింది ఓవర్సీస్లో. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్లో భారీ లాభాలు అనేది 18 కోట్ల టార్గెట్ అంటే 13 కోట్ల ప్రాఫిట్ అంటే ఓజీ మూవీ ఓవర్సీస్లో బ్లాక్ బస్టరే. ఇక నార్త్ అమెరికాలో అయితే 5.7 మిలియన్ దాకా చేరుకునేది వన్ ఆఫ్ ద టాప్ రికార్డ్. 6 మిలియన్ దాకా పరుగు తీసే అవకాశం ఉంది నార్త్ అమెరికాలో అయితే. వరల్డ్ వైడ్గా ఓజీ మూవీ 151 కోట్ల 55 లక్షల దాకా షేర్ రాబట్టింది. 249 కోట్ల 20 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. కంగ్రాచులేషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 250 కోట్ల మార్క్ గ్రాస్ పవర్ స్టార్ కెరీర్లోనే మొదటి మూవీ ఓజీ మూవీ సాధించింది. ఇక మూవీ 88% ప్రీ రిలీజ్ బిజినెస్కి అయితే 88% అయితే రికవరీ చేసేసింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కొన్ని చోట్ల మాత్రం కష్టపడాలి. ఇక 22 కోట్ల దాకా షేర్ రాబడితే మూవీ క్లీన్ బ్లాక్ బాస్టర్. ప్రతి ఏరియా బ్రేక్ ఈవెన్ అయినట్టే. కానీ ఉత్తరాంధ్ర సీడెడ్ కానీ నైజాంలో కానీ కష్టపడాలి మూవీ అయితే. ఎందుకంటే నైజాంలో 43 కోట్ల షేరు టార్గెట్ 54 కోట్లు అన్నారు.
ఆల్మోస్ట్ ఇంకా 11 కోట్ల దాకా షేర్ రావాలంటే ఈ వీకెండ్ లోపు ఎవ్రీడే మినిమం 2 కోట్ల దాకానన్నా నైజాంలో షేర్ రాబట్టాలి. రేపు రాబట్టే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా మనకు దసరా ఫెస్టివల్ హాలిడే ఉన్నాయి కాబట్టి బెస్ట్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్కి అయితే దగ్గర వచ్చే అవకాశం ఉంది. సీడెడ్లో మాత్రమే ఎంత రాబడుతుంది ఈ మూవీ అనేది చాలా కీలకం. 22 కోట్ల టార్గెట్ అంటే 13 కోట్ల షేర్ రాబట్టింది కాబట్టి ఉత్తరాంధ్ర 20 కోట్ల టార్గెట్ అంటే ఉత్తరాంధ్ర కూడా చాలా కష్టమే అనిపిస్తుంది. 12 కోట్ల 30 లక్షల దాకా షేర్ రాబట్టింది ఉత్తరాంధ్రలో. ఇంకా ఆల్మోస్ట్ 7.5 కోట్లకు పైగా షేర్ రాబట్టాలంటే ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుందో. సంక్రాంతి మూమెంట్ అయితే ఎలా ఉన్న యావరేజ్ సినిమాలైనా ఆంధ్ర సైడ్ దుమ్ము లేపేస్తాయి కలెక్షన్స్ సంక్రాంతి మూమెంట్. అందుకే 2-3 సినిమాలు అయినా కానీ సంక్రాంతి పోటీలో రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకేమో ఆ సంక్రాంతి ఫెస్టివల్ అంటే సరే సినిమా చూడని కూడా థియేటర్కి వెళ్ళి చూస్తాడు. అలాంటి వైబ్స్ ఉంటుంది ఆ ఫెస్టివల్కి మాత్రం. దసరా మూమెంట్ కానీ దీపావళి మూమెంట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు మార్కెట్ మూవీ మార్కెట్ పరంగా చూస్తే జస్ట్ 2-3 రోజులకే ఖతం అవుతుంది. దసరా బిఫోర్ కొద్దిగా హాలిడేస్ ఉంటాయి, మంచి చిల్డ్రన్స్ని కానీ స్టూడెంట్ని ఆకట్టుకున్న మూవీ వస్తే హిట్ అవుతుంది. లేకపోతే దసరా అయిపోయిన నెక్స్ట్ డే వర్కింగ్ డేలోనే కలెక్షన్స్ అనేది మళ్ళీ హెవీ డ్రాప్ అయినాయి. గతంలో చాలా సినిమాలు అయితే చూసాం. అందులోనూ ఇప్పుడు ఓజీ మూవీకి బాగా థ్రెట్ ఏంటంటే కాంతారా చాప్టర్ 1 ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా రిలీజ్ అవుతుంది. 1 చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి 1కు సపరేట్ చిల్డ్రన్స్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆ మూవీ కలెక్షన్స్ ఆ మూవీ హిట్ టాక్ మీద బట్టి ఓజీ ఈ ఫెస్టివల్ టైంలో ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనేది కీలకం. పవర్ స్టార్ ఓజీ మూవీ ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ సినిమా చూశారు, ప్రమోట్ చేశారు. ఈ రోజు కూడా ట్రేడ్ అండ్ హోటల్ హైదరాబాద్లో అయితే మంచి సక్సెస్ సెలబ్రేషన్ కూడా చేయబోతున్నారు. ఓజీ యూనివర్సల్ కూడా ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రమోషన్ వల్ల ఫ్యాన్స్ రిపీట్గా వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వల్ల చూడని వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ డివివి దానయ్య ఏమైనా కొత్త నెంబరు 300 కోట్ల గ్రాస్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేస్తాడా, లేకపోతే ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడా, ఓజీ ఇక్కడ ఇంత కలెక్ట్ చేసిందని ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడా, వెయిటింగ్. ఏదైనా సర్ప్రైజులు ఉంటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గేమ్ చేంజర్ లేకుండా వద్దు. ఎందుకంటే ట్రేడ్ మొత్తం ట్రోల్ చేసే రేంజ్లో మాత్రం నెంబర్ అయితే ఉండొద్దు. ఎందుకంటే మొన్ననే 252 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందని అనౌన్స్మెంట్ చేశారు. ప్రజెంట్ అయితే 6 డేస్కి అయితే 250 కోట్ల మార్క్ అయితే టచ్ చేసింది ఓజీ మూవీ. నాకు తెలిసి 2025 ఓజీ రిలీజ్ అయినంత వరకు నెంబర్ 1 రికార్డ్ అయితే కొట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కానొస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ గ్రాస్ని అయితే క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా కానొస్తున్నాయి. కానీ ఇంకా అది ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఆ సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ బ్రేక్ చేయనికి అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే అభిమానులకు రిపీట్ జాయినింగ్కే ఇంకోటి మంచి సాంగ్ అయితే యాడ్ చేశారంట ఓజీ మూవీ. మొన్న ట్యూస్డే నుంచే థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిందంట సాంగ్ కూడా. ప్రజెంట్ అయితే ఓజీ కలెక్షన్ పరిస్థితి ఇది. మూవీ మీద ఉన్న హైప్ కానీ మూవీ మీద ఉన్న బజ్ కానీ మూవీ ఎక్కడికో ఏ రేంజ్కో ఆ రేంజ్లో ఊహించుకున్నారు అభిమానులు. మాత్రం మూవీలో కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయి. సినిమా సుజిత్ ఎలా తీశాడంటే ఓన్లీ ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకునే తీశాడు. ఫ్యాన్స్ ఆహా ఓహో అన్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బ్రహ్మాండమైన కథ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, బ్రహ్మాండమైన సాంగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే ఇవి ఉండాలి. అభిమానులకు ఎలివేషన్స్ కావాలి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కు రానుని కూడా రప్పియాలంటే కామెడీ ఉండాలి, బలమైన కథ ఉండాలి, ఇంకా మనకు మంచి సాంగ్స్ ఉండాలి. అవి అనేది దీంట్లో మాత్రం అవి అనేది లోపం అనేది స్పష్టంగా కానొచ్చింది. ఫ్యాన్స్ స్టప్ సుజిత్ దీంట్లో నో డౌట్. సినిమా అయితే సూపర్ హిట్ సినిమానే. మొదటి రోజు చూసినా నేను ఈ కంటెంట్, ఆ స్టైలు, ఆ మేకింగు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి సినిమా వీరమ్మలతో 100 రెట్లు బెస్ట్ అని చెప్పాం. సినిమా కూడా ఆ విధంగానే మొదటి రోజు బ్రహ్మాండమైన కలెక్షన్ సాధించింది. తర్వాత రోజులో కూడా బెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఇంకా దీని మీద ఉన్న బజ్ ఈ అంచనాలను అందుకునే రేంజ్లో లాంగ్ రన్లో కలెక్షన్ రాబట్టలేదంటే ఎవరి సినిమా అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ను కదిలి వచ్చినప్పుడే లాంగ్ రన్ కలెక్షన్స్ అనేది చాలా భారీగా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఈ ఓజీ మూవీకి అనేది మైనస్. సాంగ్స్ కామెడీ అనేది మైనస్. అందులో కూడా సుజిత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆ ఫైట్ సీన్స్కి మాత్రమే వాడుకున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదనే కానొస్తున్నాడు. వేరే సీన్లో మాత్రం వేరే క్యారెక్టర్లు చాలా సాలిడ్ లాంగ్ లెంతే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓజీ 6 రోజుల కలెక్షన్స్ అయితే ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో 108 కోట్ల 50 లక్షల దాకా షేరు, 159 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 150 కోట్ల 55 లక్షల దాకా షేర్ రాబట్టింది. 249 కోట్ల 50 లక్షల దాకా గ్రాస్, 88% రికవరీ సాధించింది. 22 కోట్ల దాకా షేర్ వస్తే
సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే. ఇక ఈరోజు కలెక్షన్స్ అనేది నిన్నటితో పోలిస్తే ఇటు ఓవర్సీస్ కానీ 2 తెలుగు రాష్ట్రాలకు కానీ కొద్దిగా డ్రాప్ అయితే తగ్గింది. కాంతార బుకింగ్ అనేది 2 తెలుగు రాష్ట్రాలు సాలిడ్గా ఓపెన్ అయింది కాబట్టి కలెక్షన్స్ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్మోస్ట్ 2,60,00,000 2,80,00,000 దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా 8 కోట్ల పైగా గ్రాస్ వచ్చే అవకాశం స్పష్టంగా కానొస్తుంది ఓజీ మూవీకి. సక్సెస్ సెలబ్రేషన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఏమన్నా మాట్లాడతారా, ఏమైనా సర్ప్రైజులు వస్తాయనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.